చంద్రబాబు గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు 1997లో ఇది రాజధాని హైదరాబాద్లో నిర్ణయించారు. 2020 కల్లా దాన్ని బాగా వైభాగంగా తీసుకొస్తారని అప్పుడు చెప్పాడు. అది అట్లాగే చంద్రబాబు గారు ఐటీ కంపెనీలు కానీ ఏదైనా కానీ చంద్రబాబు వాళ్ళే అయింది హైదరాబాద్ బాగుపడాలంటే. అన్నీ అక్కడ హైదరాబాద్ మొత్తం చంద్రబాబు వాళ్ళే హైటెక్ సిటీగా తయారైపోయింది. ఇప్పుడు రాజధానిని భూమి మనం పక్కమ్మడికి వచ్చేసాము, మనకి ఒక ఇల్లు అనేది ఉండాలని రాజధాని అని జనాన్ని అందరిని నమ్మించి అందరిని ఇప్పుడు ఒక గజం స్థలం తీసుకోవాలంటే ఎంత ఇబ్బందులు ఉంటాయి. అలాంటిది 33,000 ఎకరాలు ఏ గొడవ లేకోకుండా సక్రంగా తీసుకున్నారు, ఇచ్చారు, రైతులు కూడా ఇచ్చారు. సరే అది సక్రంగా జరుగుతుంది. ఓ సంవత్సరం కేసులు అది ఇది అన్నారు, అట్టగట్ట సరిపోయింది. మళ్ళీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను స్వచ్ఛందంగా కడతాను చేస్తాను, నాకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా అని మాయ మాటలు చెప్పి జనాన్ని అన్నీ చేసి అసలే చెప్పింది ఒకటే ఆయన చేసింది ఒకటే. మరి అంత ఇది చేసిన మాయమాటలు చెప్పి నమ్మించాడు. రాజధానిని 3 రాజధానులు అనేప్పటికీ జనం అందరూ ఇబ్బందులు పడిపోయారు. మళ్ళీ ఇక జనం మళ్ళీ తిరిగి ఆయన ఎలగొట్టేశారు. మళ్ళీ చంద్రబాబు గారు ఇప్పుడే అంటున్నారు 2047 కల్లా మంచి రాజధాని నేను చేస్తాను. ఇది రాజధాని అంటే ఒక మామూలు రాజధాని కాదు, ఇది మళ్ళీ ఎయిర్పోర్ట్ రావాలంటున్నాడు, రైల్వే జోన్ రావాలంటున్నాడు. అది అన్నీ చంద్రబాబు గారు వల్ల అయింది. ఏం చేయాలన్నా అంటే వీళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు దాన్ని తిప్పి కొడుతున్న అంశం ఏంటంటే అప్పుడు అన్ని వేల ఎకరాలు అని చెప్పి తీసుకుని మళ్ళీ ఇప్పుడు 40,000 ఎకరాలు అవసరం అవుతాయి అంటున్నారు అని చెప్పి మళ్ళీ జనాల దగ్గర స్థలాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. కానీ ఇక్కడ ఏమేమి వాళ్ళు నిర్మిస్తామంటున్నారు, ఏం జరగబోతుంది మొత్తం స్వచ్ఛందంగా. ఇప్పుడు నువ్వు కేంద్రము వైజాగ్లో రైల్వే జోన్ అని ఒక ఎంత పొలం కావాలంటే ఒక్క గజం తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ రాజధానిలో ఆ కరకట్టంబట్టే ఒక హైకోర్టు జడ్జి పోయే దారి ఎట్లా ఉండాలి, అలాంటి జడ్జి గారు పోయే దారిలో కూడా గోతులు అన్నీ ఉంటే దాని అంపటికి రోడ్డు వేస్తున్నారు. ఒక మధ్యలో ఒక 5 ఎకరాల పట్టు రైతులను ఒప్పించి తీసుకెళ్ళిపోయారు. మరి నువ్వు ముఖ్యమంత్రి ఉండి ఒక 5 గజాలు తీసుకెళ్ళిపోయినా మళ్ళీ 44,000 ఎకరాలు ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తున్నారు? ఆయనలో ఉన్న మనిషిలో ఉన్న నమ్మకాన్ని బట్టి ఇస్తున్నారు. అది ఇదంతా రైతులకి గత 5 ఏళ్ళు చూసిన దానికి ఇప్పుడు ఇక ఈయన తప్పితే ఇంకెవరో లేరు అనేది అర్థమైపోయిందంటారా? అర్థమైపోయింది. చంద్రబాబు గారు ఉంటేనే ఈ రాజధాని బాగుపడిద్ది, ఈ రాష్ట్రం బాగుపడిద్ది. ఏ పరిశ్రమలు రావాలన్నా, బయట వెళ్ళి కంపెనీలను తీసుకురావాలన్నా, ఏది చేయాలన్నా అది ఇక మనకి ఒక లీడర్ చంద్రబాబు గారే. కౌలు డబ్బులు కూడా సకాలంలో అందిస్తున్నారు సార్. కౌలు డబ్బుల కోసం కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డాం. కోర్టు బాగుంది, కౌలు రాలా. అది ఇప్పుడు మట్టికి మామూలుగా చంద్రబాబు గారు మట్టికి సక్రంగా చేస్తున్నాడు. రాష్ట్రం కూడా ఈ 10 నెలలు చక్కగా సంతోషంగా ఉంది, ఏ గొడవలు లేవు, అంత ప్రశాంతంగా ఉంది. ఇంకా అవుతారు. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇక్కడే అంతా నడుపుతాడు చక్కగా. ఇప్పుడు ఎస్టీలకి లంకలు ఇచ్చిన వాళ్ళకి కవులకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కవులు అయిపోతే అలోలు వచ్చి చెప్పి అల్లాడి అన్నానికి కూడా జరగక ఇదైపోయారు. మళ్ళీ నేను ఎమ్మటి రాగానే 4 సంవత్సరాలు కవులు వేసాడు, ఒకేసారి వేసాడు 5 లక్షల రూపాయలు. అందరు దండం పెట్టుకున్నారు. సో అంటే నమ్మించావు సరే, ఒక ఛాన్స్ అన్నావు, జనాలు కూడా నమ్మారు. ఇక్కడ అమరావతి రైతులు కూడా మోసపోయి ఆ రోజున నీకు ఓట్లు వేసినప్పుడు కనీసం 5 ఏళ్ళు వాళ్ళని పెట్టిన బాధ ఇప్పటికైనా రియలైజ్ అయ్యే పరిస్థితి బాబా. ఆయన నేను తప్పు చేశానని అనుకుంటున్నాడు అంటారా? ఆయన మన ఛాన్సే అనుకోడండి. పైన గాంభీరంగా ఇంకెందుకు కళ్ళు మూసుకోండి, సంవత్సరం అయిపోయింది, ఇంక 3 సంవత్సరాలు ఎన్నాళ్ళు వస్తుంది మనమే అంటున్నాడు.